ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గణపరచుడి. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 4వ వచనము. మనము ప్రభువుని స్తుతించేటప్పుడు మొట్టమొదటిగా పరిశుద్ధ అలంకారముతో ఆరాధించాలి. రెండవదిగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. మూడవదిగా కృతజ్ఞత అర్పణలతోనూ కీర్తనలతోనూ స్తుతి స్తోత్రములతోనూ ఆరాధించాలి. స్తుతి అనున్నది ప్రభు గుణాతిశయములను చెప్పి ఆయనను మహిమపరచుట, ఆయన నామమును హెచ్చించుట. కీర్తనలు పాడుట ద్వారా ఆయన కృపను కొనియాడబడును. వ్యక్తిగతముగా ఆయన చేసిన మేలును బట్టి స్తుతి స్తోత్రములు చెల్లించవలను. దేవాలయములో ప్రవేశించినప్పుడు మన హృదయములోను పెదవులలోనూ ఈ 3 కార్యములు ఉండవలను. అప్పుడు దేవుని అభిషేకము మన మీదికి దిగివచ్చును. పక్షి తన రెక్కను చాపి పైకి ఎగురుచున్న ప్రకారము మన ఆరాధన పరమందున్న దేవునితో సంచరించుటకును పరలోక సంబంధమైన ఆశీర్వాదములను స్వతంత్రించుకున్నటకును సహాయపడును. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని చెప్పుచు ఆయనను స్తుతించుటకు మన ఆత్మను ప్రేరేపించాలి. పరిశుద్ధ గ్రంథమందు తన ఆత్మతో మాట్లాడిన మరో వ్యక్తిని గురించి చదువుచున్నాము. అతడు ధనవంతుడు. అతని పొలములు విస్తారముగా ఫలించినప్పుడు తన ఆత్మను చూచి, నీవు త్రాగుము, సుఖించుము అని చెప్పుకొనెను. అతడు ప్రభువునకు కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదు. తనకు జీవము, బలమును, సుఖమునిచ్చిన దేవుణ్ణి మహిమపరచలేదు. మనము ధనవంతుల వలె కాక దావీదు వలె ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదుముగాక. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.